కానీ అక్కడ ఉన్నవాడు సామాన్యుడు కాడు, అరివీర భయంకరుడు. దేవేంద్రుడంతటి వాడు హడిలిపోతాడు. నైనం సూర్య ప్రతిపతి వార్ష్వేవాతిన మారుత చలోర్మిమాలీ తం దృష్ట్వా సముద్రోపి నకంపతే అంటారు బాలకాండలో దేవతలు రావణాసురుడి గురించి చెప్తూ. రావణాసురుడు అలా బయటికి వస్తే, అది గ్రీష్మ ఋతువు అనుకోండి, సూర్యుడు బాగా ప్రకాశించాలి, అపారమైన వేడిని విడిచిపెట్టాలి. మధ్యాహ్నం 12 గంటల వేళ రావణాసురుడు అలా అంతఃపుర గవాక్షంలోకి వచ్చాడనుకోండి, వెంటనే సూర్యుడు తన తేజస్సునంతటినీ ఉపసంహారం చేసి వెనక్కి వెళ్ళిపోతాడు. అంత భయం. సముద్రం దగ్గరికి వచ్చి నించున్నాడు అనుకోండి, సముద్రంలో తరంగాలు రావు. తరంగాలు ఆపేసి ఒక నదిలా సముద్రం తరంగాలు లేకుండా అయిపోతుంది. రావణాసురుని యొక్క బలపరాక్రమములు ఎటువంటివో ఆలోచించండి. వాడి దృష్టి పడితే చాలు హడిలిపోతారు అందరూ. నిద్రపోతున్నప్పుడు ఆయన చెయ్యి ఇలా చాపి పడుకుంటే వాల్మీకి మహర్షి అంతటి వారు ఆ చేతిని ఏమని వర్ణించారంటే పంచశీర్షా వివోరగౌ అన్నారు. 5 తలలు కలిగినటువంటి పాము ఒకటి పాన్పు మీద ఇలా పడుకుంటే ఎవరైనా ధైర్యం చేస్తారా దగ్గరికి వెళ్ళడానికి? అది 5 తలల పాము. పాము ఎలా ఉంటుందో ఆయన చెయ్యి అలా ఉంటుంది. మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతితోయాంతే ప్రసుప్తం ఇవ కుంజరం అని సుందరకాండలో వర్ణిస్తారు. ఏనుగు గంగానదిలో స్నానం చేసి వచ్చి పడుకుంటే ఎలా ఉంటుందో, నల్లటి మినుముల పోగు తీసుకొచ్చి పోస్తే ఎలా ఉంటుందో, రావణ బ్రహ్మ అలా ఉంటాడు. 10 తలకాయలతో విరాజిల్లుతూ ఉంటాడు. అంత భయపెడతాడు. దేవతలు కూడా హడిలిపోతారు. 100